నమస్తే అన్న, చెప్పండి. మీకు ఎన్ని రోజులు తింటారు ఇవి? నెల అయిపోయిన వాటి ఆ, అంతకుముందు దీనికి గోధుమ రొట్టె, లేకపోతే గోధుమ కట్క, ఆ, లేదంటే మన పచ్చజొన్నలు, ఆ, రవ్వ ఆ, ఇవన్నీ తిన్నాం. ఆ, ఇది ఈ పూర్తి పక్క అయితే ఆ. పాయింట్ అన్ని అన్ని జారిపోయి అంటే షుగర్ ఉంది మీకు? బాగానే ఉండేనా? బాగానే ఉంది. ఆ, అయితే పాయింట్ కూడా జారిపోయి ఇదే మీరు కథానికి చెప్పి నేను బాధపడ్డా, బాగా బాధపడ్డా. ఆ, బాధపడి అందులో బియ్యం వచ్చినాయి అప్పుడే. ఆ, బియ్యం తీసుకుపెట్టిన తర్వాత రోజు ఒక పావు కిలో చేపలు తిన్నట్టుంది. ఆ, ఎందుకంటే చేపలకే చేస్తాం. దీని వల్ల షుగర్ కంట్రోల్ అయింది, ఆ. తాకత్ అనేది పెరిగింది. షుగర్ పూర్తిగా కంట్రోల్ అయిందా? పూర్తి కంట్రోల్ అయింది, తాకత్ అనేది పెరిగింది. తాకత్ పెరిగింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నిండుగా ఆ, మన ఆరోగ్యంగా అయింది. సరిపడలేదు, తాగి వెళ్ళలేదు, ఏం లేదు, బాగుంది. ఆ, దీని ద్వారా మంచిగానే ఉంది కానీ చెడుగానే అయితే లేదు. ఆ. అదే ఏ వాడతా, వేరే వాడ ఉమ్. వాడతా. ఇక మీరు అవి జొన్న రొట్టె అవన్నీ తింటారు? అవన్నీ బంద్ చేసి 3 సార్లు తింటాము. దీని ద్వారానే మాకు అన్ని కంట్రోల్ అయిపోయింది. ఇక ఆరోగ్యం కూడా బాగుంది. బియ్యం ఎట్లున్నాయి? బాగానే ఉన్నాయి. మన బిర్యానీ వేసుకొని తిన్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఇట్లా మెత్తగా అవడం, ఆ, లేకపోతే ఖరాబ్ అవడం ఆ, ఉండదు. ఆ, నువ్వు దీనికి కొంచెం నానబెట్టి పెట్టుకుని అయితే అదొక సేపు కానీ గంట నానితే ఇంకా బాగా అవుతుంది. అది ఆ, ఏదని కాదు, మనం బగారే తీసుకోకపోతే చూడు ఆ. అట్లా తీస్తే పుల్లలు కూడా మంచిగా ఉంది అన్నం. కట్టుకోదు. ఉమ్. చాలా బాగుంటుంది. రుచిగానే ఉంది. మంచిగా రుచిగా ఉంటుంది, మంచిగానే ఉంటుంది. ఉమ్. అందరికి రుచి ఉంటది. మరి ఏ కూర వేసుకున్నా బాగా అనిపించదు అంటారు, కానీ నాకైతే అదంతా ఏం లేదు. ఉమ్. నాకైతే బాగానే అనిపిస్తుంది. మరి అన్నట్టు తిని 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 దౌడ పండు అన్ని వచ్చినాయి. అవి ఎందుకంటే షుగర్ గోళీలు వేసుకుంటారా? వేసుకోండి, అది కంపల్సరీ. అవి ఏది తిన్నా వేసుకోవాలి, అది తప్పని. ఈ అంతకుముందు కంట్రోల్ లేదు కానీ దీన్నప్పటి నుంచి కంట్రోల్ అయింది, ఆరోగ్యంగా అయిండ్రు. ఇప్పుడు షుగర్ కంట్రోల్ పెట్టుకున్నా కానీ రొట్టె తినడానికి ఏం తింటాం, ఊరికే నాలో లెక్క కొద్ది కొద్దిగా తింటే ఇక అది మొత్తం బాడీ మొత్తం వీక్ అయిపోయింది. పాయింట్ సరిపోయి. ఇప్పుడు ఎంత ఉండే షుగర్? అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. కాకపోతే దాన్ని కంట్రోల్ చేయడానికి ఎన్నో అవస్థలు పడైంది. రొట్టె తినడము, ఇది తాగడం, అది తాగడం, వేరే వేరే వస్తువులు తినడం కడుపు తినకపోయేది, అన్నం తింటే కడుపు తినకపోయేది. మనం పూర్తిగా వీక్ అయిపోయినాం. ఏదో మన టీవీ పేషెంట్ కంటే ఖరాబ్ అయిపోయింది. ఇవి తిన్న తర్వాత రోజు 3 సార్లు తింటున్నాం కాబట్టి రోజులు వాడే. కాకపోతే దానంతా ప్రాబ్లం చేయాలి. అది తినడం కష్టం, దీన్ని తినడం బాగుంది. అట్లా అన్నం తిన్నట్టేనే కాదు, అన్నమే కదా ఇక అది. కాకపోతే బియ్యం చేయింది, ఇందులో తాకత్ ఉంటుంది, విటమిన్ ఉంటుంది, వీటిలో పాలించామని ఉండదు. దానికి తింటే అడగాలి. ఇప్పుడు ఎందుకంటే మనం ఒక 100 గ్రాములు అంత రోజుకు ఏంటి పప్పు